మోడీ మీద వ్యతిరేకత ఏదో అనుకున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక దాదాపు ఓట్ల మెజారిటీ ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే చాలా చోట్ల 1,00,000, 2,00,000 ఈ విధంగా ఓట్ల మెజారిటీ చూస్తున్నాం. సో ఏంటి తెలంగాణ ఫలితాలకు ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి నాకు అర్థమైంది ఏంటంటే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ టోటల్గా డిసిమేట్ చేసి అయిపోతుంది, వాళ్ళ ఓట్ షేర్ ఏమీ లేకుండా చేసేసినారు కాబట్టి ఎక్కడికా వాళ్ళు ఈ కన్సిడరేషన్ లెక్క లేకుండా పోయినారు. ఇంకొక వైపున కాంగ్రెస్ పార్టీ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసింది, వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోవాలి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మేమేదో ఫ్లూగా రాలేదు, మేము ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా సబ్స్టాన్షియల్గా మేము గెలిచాము, మాకు మంచి మెజారిటీతో గెలిచామని చూపించుకోవాలి. అది దాదాపు వాళ్ళు 9తో గెలిచినప్పుడు ఆ ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ స్టెబిలైజ్ అవుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ సౌత్లో పెనిట్రేట్ కావాలని ట్రై చేస్తున్న ఎఫర్ట్స్లో సక్సెస్ అయినట్లు హైదరాబాద్లో, అంటే అవుట్స్టాండింగ్గా కాకపోయినా రీజనబుల్గా నెంబర్ వస్తుంది, 7 కానీ 8 కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓకే తెలంగాణలో నౌ ఓన్లీ 2 పార్టీస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉండబోతాయి. వీళ్ళు ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి ఓట్లు వస్తాయి, ఎవరు చేయకపోతే వాళ్ళకి రావు అనే లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. సో రీజనల్ పార్టీస్ కన్నా నేషనల్ పార్టీస్కి ఇంపార్టెన్స్ తెలంగాణలో వస్తుంది. ఇది ఇంతకుముందు కర్ణాటకలో జరిగింది, అదే ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో జరగబోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇదే రిజల్ట్స్ కన్నా కంటిన్యూ అవుతే అల్టిమేట్గా విన్నింగ్ క్యాండిడేట్స్ 9 అట్లా అవుతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ స్టెబిలైజ్ అవుతుంది. ఓకే, బీజేపీకి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎస్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్ అనేది వాళ్ళకు నెంబర్ 7 కూడా పెద్ద నెంబర్ అనమాట. ఇంకా బీఆర్ఎస్ అంటే యాజ్ యూజువల్గా వాళ్ళు ఇంకా రెకనింగ్లోకి ఉంటారా లేదా అనేది ఓన్లీ టైం విల్ టెల్. ఓకే, శ్రీరామ్ గారు ఏమంటారు అంటే ఇక్కడ బీజేపీకి ఏదైతే ఓట్ షేర్ పెరిగిందో, ఖచ్చితంగా ఓట్ షేర్ పెరిగింది, ఆధిక్యాలు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైతే ఓట్ షేర్ పెరిగిందో ఇది ఎంతవరకు స్టాండర్డ్గా అంటే శాశ్వతంగా ఉండే ఓట్ షేర్ అని మనం ఎంతవరకు భావించాల్సిన అవసరం ఉంటుంది? కేవలం కొన్ని ప్రభావిత అంశాల ద్వారా ఇది ఓట్ షేర్ పెరిగిందనో సీట్లు వచ్చాయనో కామెంట్ చేస్తూ ఉండొచ్చు మిగతా పక్షాలు. సో ఈ ఓట్ షేర్ ఎంతవరకు శాశ్వతంగా ఉంటుంది అని మనం అనుకోవాలి? ఉంటుందని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఈ విజయం బీజేపీది బీఆర్ఎస్ కల్పించిన విజయం. అది బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు వాళ్ళు గెలవలేమని వాళ్ళకి ముందే తెలిసిపోయింది. సో మనం గెలవకపోయినా కాంగ్రెస్ని గెలవనివ్వకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఆ టోటల్ చూడండి, మీరు పూర్తి అనాలిసిస్ వచ్చిన తర్వాత ఐ గివ్ యూ మ్యాథమెటికల్ ఫిగర్స్. అంటే రేవంత్ రెడ్డి విమర్శలకు మీరు బలం చేకూరుస్తున్నారా? విమర్శలు కాదు, బీఆర్ఎస్ సహకరించింది బీజేపీకి తప్పకుండా చాలా చోట్ల ఇండైరెక్ట్ గా పనిచేసింది. ఎందుకంటే వాళ్ళు గెలవము, రేవంత్ రెడ్డి లాంటి శత్రువు గెలవకూడదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వన్ బ్లాక్ ఆ మొన్న ఈ మధ్యనే 1 month బ్యాక్ రామా నాగేశ్వరరావు కలిస్తే నేను ఏమంటే నాగేశ్వరరావు మీరు ఏ పార్టీలో ఉన్నారని, ఏమిటండి అలా అడుగుతున్నారన్నాడు. అవును, మీరు గోడమే పిల్ల ఉన్నారని, మీరు కాంగ్రెస్లో ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్లో ఉన్నారా ఎవరికి తెలియట్లేదంటే అవే నేను మారనండి అన్నాడు. ఇప్పుడు చూడండి ఆయనకి డిపాజిట్ పోతుంది. యు సీ ది ఖమ్మం ఈజ్ లూజింగ్ డిపాజిట్. వాట్ ఏ షైనింగ్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ యొక్క పరిస్థితి. కానీ ఆల్రెడీ పవర్ పోయినప్పుడు అటువంటి సందర్భంలో కొంచెం గుర్తింపు తెచ్చుకోవాల్సిన సమయంలో ఇటువంటి అంటే సహకరించే పరిస్థితులు ఉంటాయి. మీరు అన్నట్టు సహకరించటమంటే మనం బిగ్గర్ ఎనిమీ అండ్ స్మాలర్ ఎనిమీ, దిస్ ఇస్ ఏ వెరీ స్మాల్ లాజిక్ పొలిటికల్ గేమ్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైట్, వీ కెనాట్ ఫైట్ విత్ ఎవ్రీబడి, వీ హ్యావ్ టు ఎలిమినేట్ 1 by 1. ఫస్ట్ ఇప్పుడు ఏంటి, మనం బీఆర్ఎస్ అస్తిత్వం ఉండాలంటే కాంగ్రెస్ తగ్గితే కనీసం మనం అస్తిత్వంలో ఉంటాం. అంతేగాని కాంగ్రెస్ ఉన్నంతకాలం బీఆర్ఎస్కి ఇంకా అసలు పొజిషన్ ఉండదు. బికాజ్ ఇప్పుడు కాంగ్రెస్ పని ఏంటి సార్, రేవంత్ రెడ్డి గారి పని ఏమిటి, వాళ్ళ యొక్క డొల్లలన్నీ బయటికి తీస్తూ ఈజ్ లిక్విడేటింగ్ ది పార్టీ అని చెప్పాడు. నేను ముఖ్యమంత్రిగా పనిచేయట్లేదు లాస్ట్ 2 నెలల నుంచి, నేను ఓపెన్గా మాట్లాడాడు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఎస్ ద పార్టీ ప్రెసిడెంట్, ఐ విల్ వర్క్ టిల్ ది ఎలక్షన్స్ ఆర్ ఓవర్, దెన్ ఓన్లీ ఐ విల్ టేక్ ది పొజిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. సో శ్రీరామ్ గారు మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక పాయింట్, 2019 తర్వాత కాంగ్రెస్ కాదు మాకు ప్రత్యర్థి బీజేపీ లాంటిది అని బీజేపీ గ్రాఫ్ను పెంచిందే పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్తూ ఉంటారు. సో అదే తప్పును మళ్ళీ చేస్తుందా ఇప్పుడు? ఎవరు బీఆర్ఎస్ ఏం చేస్తుంది? ఇంకా వాళ్ళకి ఏంటి సార్, వాళ్ళకి అవసరం ఏముంది ఆయనకి అవకాశం ఇంకా ఏం చేయగలరు చెప్పండి. డిఫరెంట్ పర్స్పెక్టివ్ టు దిస్. యాక్చువల్గా శ్రీరాములు గారు చెప్పిన దాంతో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే మనము చూసినట్టయితే బీజేపీకి ఆల్రెడీ ఇక్కడ 4 seats ఉన్నాయి. అవును, 4 seats గెలిచారు వాళ్ళు. అంటే ఇట్స్ నాట్ బీజేపీ ఈజ్ నాట్ ఇన్ జీరో, దే ఆర్ 4
4 ప్లస్ అనదర్ 4 యాడ్ అవుతున్నాయి. యాడ్ అయ్యి ఏంటంటే చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి కనపడుతుంది. పైకి 3 నీళ్ళు కనపడుతుంది. మీరు చూస్తే ఈ 3 కాన్స్టిట్యున్సీస్లో కూడా ఇఫ్ యు లుక్ అట్ ద గ్రౌండ్ రియాలిటీ చూస్తే చేవెళ్ళలో మొన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. బీజేపీ ఒక్క సీటు కూడా లేదు, అవునా? అట్లనే మల్కాజ్గిరిలో చూసినట్టయితే కంప్లీట్గా మల్కాజ్గిరిలో ఉన్న సీట్లు అన్నీ కూడా అన్నీ బీఆర్ఎస్ గెలిచింది, ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్లో గెలిచింది. మరి అక్కడ అంతా ఒక్కసారి అంత వేరియేషన్ ఎందుకు వచ్చింది అంటే మనం చూస్తే తెలంగాణ ఓటర్కి ఒక క్లారిటీ ఉంది ఎప్పుడు ఆల్వేస్. చూడండి 2019 ఎలక్షన్లో కూడా వెరీ క్లియర్, అంటే ఏ అయితే అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి అసలు అంటే గెలవని సెగ్మెంట్లో అంటే ఒక సీట్ వచ్చింది వాళ్ళకి, కానీ జస్ట్ ఒక 3-4 మంత్స్ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో మళ్ళీ 4 సీట్లు అనూహ్యంగా గెలిచారు. అంటే తెలంగాణ ఓటర్కి క్లారిటీ ఉంది అంటే హూ ఇస్ డూయింగ్ వాట్ అనేది. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఏ పార్టీ వాళ్ళు ఉంటే మనకు బెనిఫిట్ అవుతుంది, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఎవరు ఉంటే బెనిఫిట్ అవుతుంది అనే క్లారిటీ ఉంది. అయితే ఏ పార్టీ కూడా అంటే సార్ చెప్పినట్టు అంటే ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ కంప్లీట్లీ డిసగ్రీయింగ్, ఏ పార్టీ కూడా ఇంకో పార్టీకి ఓటేమని చెప్పదు. ఎందుకు చెప్పదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అంటే రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే ఒక పార్టీని నీ పార్టీని నువ్వు ప్రమోట్ చేసుకుంటావు కాబట్టి ఇంకో పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమోట్ చేయరు అన్లెస్ యు ఆర్ ఇన్ అలయన్స్. ఓకే, దట్స్ పాయింట్ నెంబర్ 1. ద పాయింట్ నెంబర్ 2 ఈజ్ నిజంగా గానా సార్ చెప్పినట్టయితే గానా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీయే గానా కాంగ్రెస్కి కాకుండా బీజేపీని పెంచదలుచుకుంటే గానా దట్ ఈస్ అ థ్రెట్ టు ఫర్ దెమ్సెల్వ్స్ ఓన్లీ. ఎందుకో అంటే బీజేపీ నిజంగా పెరిగితే ఈవెన్ బీఆర్ఎస్ యాక్చువల్గా వాళ్ళ అపోజిషన్ అస్తిత్వాన్ని కూడా వాళ్ళు కోల్పోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు, అట్లా చేయరు కూడా. ఎందుకంటే మన ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడు కూడా రీజనల్ పార్టీస్ అనేవి సస్టైన్ అవుతాయి. ఎగ్జాంపుల్ యూ లుక్ ఎట్ ఇన్ యూపీ కరెంట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ ఎలక్షన్లో యూపీలో ఏం జరుగుతుంది, సమాజ్వాదీ పార్టీ దాదాపు లాస్ట్ 2 టర్మ్స్ నుంచి అసలు అధికారంలోనే లేదు, కానీ వాళ్ళ ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు కదా. సో కాకపోతే ఒక ఎలక్షన్కి ఒక నెరేటివ్ ఒక పర్స్పెక్టివ్లో కొంతవరకు జరుగుతుంది, కానీ కొంత డెఫినెట్గా బీఆర్ఎస్ పర్సంటేజ్ ఓటింగ్ కొంత బీజేపీ తీసుకున్నట్టు కనబడుతుంది. అది న్యూట్రల్ ఓటు కూడా కావచ్చు.